విద్య అనేది అదే ఎడ్యుకేషన్ అనేది జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, స్కిల్స్ సంపాదించుకోవడానికి ఒక పవిత్రమైన మార్గం. స్కూల్ అనేది ఒక ఆలయం, అంతేగాని ప్రతి ప్యాకేజ్కి ఇంత ప్రైజ్ అని చెప్పేసి దానికి ఇంత డిస్కౌంట్ అని చెప్పేసి అమ్మే మార్కెట్ అస్సలు కాదు. మరి అలాంటి స్కూల్ అనేది సంస్థలాగా ఉండాలి కానీ, అదే ఇన్స్టిట్యూట్ లాగా ఉండాలి కానీ కంపెనీ లాగా ఎందుకు ఉంటుంది? స్కూల్ ముందున్న షాప్లో మాత్రమే స్కూల్లో వాడమని చెప్పిన బ్రాండ్స్ ఎందుకు దొరుకుతున్నాయి? వర్షాకాలంలో, చలికాలంలో నడిచే స్కూల్లో క్లాస్ రూమ్లలో అసలు ఏసీ ఎందుకండి నాకు అర్థం కాదు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఓన్లీ డబ్బున్న వారు మాత్రమే చదువుకునే హక్కు కాదు. మేనేజ్మెంట్ చూపించే ర్యాంక్స్కి అండ్ ర్యాంకర్స్కున్న ప్రాక్టికల్ నాలెడ్జ్కి అసలు సంబంధం ఏమైనా ఉంటుందా? డొనేషన్ అనేది ఇష్టంతో ఇస్తే మాత్రమే తీసుకోవాలి, కానీ స్కూల్ మేనేజ్మెంట్ మాత్రం దానికి ఒక అమౌంట్ ఫిక్స్ చేసి దాన్ని ఫీలో భాగంగా తీసుకుంటుంది. ఎందుకు? నేను ఇప్పుడు చెప్పే డైలాగ్స్ ఎవరికి వర్తిస్తే తెలివే కానీ పక్కా వాళ్ళకి వర్తించే వరకు, వాళ్ళకి తెలిసే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ ఈ పాయింట్స్ని రీల్ లాగా కట్ చేసైనా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం మాట్లాడుకునేది, చెప్పుకునేది రియల్ టైం స్టోరీ కాదు, రియలైజేషన్ స్టోరీ. ప్రతి పేరెంట్స్ తమ పిల్లల్ని స్కూల్ని చదివించే విషయంలో రియలైజేషన్ కావాల్సిన స్టోరీ. ఈ స్టోరీలో ఉన్న రియలైజేషన్ పాయింట్స్ మీకు అర్థం కావాలంటే మీరు ముందు ఒక విషయం తెలుసుకోవాలి. అదే అసలు స్కూల్ అంటే ఏంటి, స్కూల్కి మన పిల్లల్ని దేని గురించి పంపిస్తున్నాం. స్కూల్ అనేది విద్యా సంస్థ. ఇక్కడ సంస్థ అనే పదాన్ని అండర్లైన్ చేసి పెట్టుకొని గుర్తుపెట్టుకోండి. వీడియో మధ్యలో దీని గురించి ఒక టాపిక్ వస్తుంది. ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రకారం, స్కూల్స్ ప్రకారం, పేరెంట్స్ ప్రకారం స్కూల్ అంటే మార్క్స్ గెయిన్ చేయాలి, ర్యాంక్స్ తగ్గించాలి, ఇదొక్కటే తెలిసింది. కానీ అసలైన స్కూల్ అంటే ఏంటంటే నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్, లైఫ్ లెసన్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, క్రిటికల్ థింకింగ్ అండ్ హైయర్ స్టడీస్ కావాల్సిన బేసిక్ అండ్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ స్కూల్లోనే నేర్చుకుంటాయి. స్కూల్లో ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని గడపడానికి కావాల్సిన స్కిల్స్ అన్నీ స్కూల్లోనే నేర్చుకొని ఒక స్టూడెంట్ స్కూల్ నుంచి బయటకు రావాలి. అంతేగాని స్కూల్ ఫస్ట్, డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్ ర్యాంకులతో కాదు బయటకు రావాల్సింది, స్కిల్స్తో రావాలి ఒక స్టూడెంట్ బయటకి. ఇక్కడ పేరెంట్స్కి ఒక రియలైజేషన్ పాయింట్ అదేంటంటే, పైన చెప్పిన స్కిల్స్ అన్నీ మీ పిల్లాడికి ఉన్నాయా లేదా ఒక్కసారి చెక్ చేసుకోండి, తప్పేం లేదు. ఎందుకంటే మీ పిల్లాడు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఈ స్కిల్స్ తప్పకుండా ఉండాలి. అట్లీస్ట్ ఒక జాబ్ రావాలన్నా అట్లీస్ట్ ఈ స్కిల్స్లో సగం స్కిల్స్ అయినా ఉండాలి. ఒకవేళ మీ పిల్లాడిలో సగం స్కిల్స్ ఉన్నా, వీటిలో పైన చెప్పిన వాటిలో సగం స్కిల్స్ ఉన్నా, మీ పిల్లాడు ప్రస్తుతం ఉన్న జనరేషన్లో ఎడ్యుకేషన్ సిస్టంలో తప్పకుండా సర్వైవ్ అవుతాడు. మరి అలాంటి స్కూల్ అనేది సంస్థలాగా ఉండాలి కానీ, అదే ఇన్స్టిట్యూట్ లాగా ఉండాలి కానీ కంపెనీ లాగా ఎందుకు ఉంటుంది? ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సంస్థ అంటే ఏంటి, కంపెనీ అంటే ఏంటి? ఒక సంస్థ అనేది లాభం లేకుండా కానీ, లేకపోతే కొద్దిపాటి లాభంతో కానీ సామాజిక మరియు సాంస్కృతిక ప్రయోజనాలతో కూడిన వివిధ లక్ష్యాలతో కలిగి ఉండి సేవలు అందిస్తుంది. దాన్నే సంస్థ అంటారు. ఇక కంపెనీ విషయానికి వస్తే, ఒక కంపెనీ అనేది లాభాలను పెంచుకోవడాన్నే ప్రాథమిక లక్ష్యంగా పెట్టుకొని పెట్టుబడిదారులకు రాబడి అందించడానికి అండ్ మార్కెట్లో వేరే కంపెనీలతో పోటీ పడడానికి మాత్రమే పనిచేస్తుంది. ఇక్కడ పేరెంట్స్కి మరొక రియలైజేషన్ పాయింట్ అదేంటంటే, మీ పిల్లాడు ఇప్పుడు కంపెనీలో చదువుతున్నాడా లేకపోతే సంస్థలో చదువుతున్నాడా మీకే అర్థం కావాలి. ఎందుకంటే మీ పిల్లాడు ఎలా చదువుతున్నాడో మీకే తెలుసు కాబట్టి. ఇక్కడ స్కూల్ అనేది ఇన్స్టిట్యూషనా లేకపోతే కంపెనీ అనే విషయంలో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి క్లారిఫై చేయండి వీలైతే ఎవరైనా. పేరెంట్స్ ఏమైనా కస్టమర్సా? ప్రతి కోర్స్కి ఒక్కొక్క ప్రైజ్ పెట్టేసి వాటన్నిటిని ప్యాకేజ్ల రూపంలో అమ్ముతున్నారు. స్టూడెంట్స్ ఏమైనా రోబోట్సా? పేరెంట్స్ డ్రీమ్స్ని తీర్చేటట్టు, పేరెంట్స్కి ఇష్టం వచ్చినట్టు, మీ స్కూల్కి మంచి పేరు వచ్చేటట్టు గోల్స్ పెట్టి ఆ గోల్స్ వైపే చదివిస్తున్నారు. మీ స్టాఫ్ ఏమైనా ఇంజనీర్సా? మీరు స్టూడెంట్స్ని ఎలా తయారు చేయమంటే అలా తయారు చేయడానికి? లేకపోతే మీ స్కూల్ ఏమైనా కంపెనీయా? ప్రాఫిట్స్, ర్యాంక్స్ మాత్రమే మీ ప్రైమరీ ఎజెండాగా పెట్టుకొని పనిచేయడానికి? ఓకే, ఇదంతా చాలా ప్రొఫెషనల్గా ఉంది, ఇవన్నీ బిజినెస్ స్కిల్స్ అనుకుందామంటే, స్కూల్ ముంగట షాప్ పెట్టుకొని ఓన్లీ ఆ షాప్లో దొరికే బ్రాండ్సే స్కూల్లో వాడమని చెప్తున్నారు. అండ్ ఆ షాప్ నుండి మేనేజ్మెంట్ కమిషన్ తీసుకొని బతుకుతున్నారు. అంత పెద్ద స్కూల్ పెట్టుకొని అంతగానో ఫీజు కట్టించుకొని ఒక చిన్న షాప్ దగ్గర ఆ కమిషన్ తీసుకుంటున్నారు, నాకు అర్థం కాదు. ఇక్కడ పేరెంట్స్కి మరొక రియలైజేషన్ పాయింట్, స్కూల్ ముందున్న షాప్లో మాత్రమే స్కూల్లో వాడమని చెప్పిన బ్రాండ్స్ ఎందుకు దొరుకుతున్నాయి, వేరే షాప్లో ఎందుకు దొరకలేదు అట్లాంటి బ్రాండ్స్? ఇక స్టూడెంట్స్ కానీ ఆ బ్రాండ్ కాకుండా వేరే బ్రాండ్ వస్తువులు వాడారంటే వాడి రైటింగ్ మంచి లేదు, బుక్ నీట్గా లేదు, యూనిఫామ్ బాగాలేదు, మన బిహేవియర్ బాగాలేదు, మార్క్స్ తక్కువ ఇస్తారు, చిన్నదానికే పనిష్మెంట్స్ ఇస్తారు. సింపుల్గా చెప్పాలంటే మనకి టార్చర్ చూపిస్తారు. సరే కమిషన్ తీసుకున్నారు, మాకు 100 రూపాయలు దొరికేది మీరు 150 రూపాయలు కమ్మినారు,
మాకు అదంతా ఏం పర్లేదు, మా పిల్లగానికంటే ఏం పైసలేం ఎక్కువ కాదు, మా పిల్లాడు సక్సెస్ అయితే చాలా అనుకుందాం అంటే మేనేజ్మెంట్ చూపించే ర్యాంక్స్కి అండ్ ర్యాంకర్స్కి ఉన్న ప్రాక్టికల్ నాలెడ్జ్కి అసలు సంబంధం ఏమైనా ఉంటుందా? అండ్ ఇక్కడ పేరెంట్స్కి ఒక రియలైజేషన్ పాయింట్ అదేంటంటే, నేను రీసెంట్గా ఈ వీడియో చేసే ముందు ఒక 10 టాపర్ స్టూడెంట్స్ని ఒక్కొక్క స్కూల్ నుంచి తీసుకున్నాను, 10 స్కూల్స్ నుంచి. ఆ స్కూల్ పేరు చెప్పాను, చచ్చిపోతారా అంత తీసుకుని వాళ్ళందరికీ ఒకటే క్వశ్చన్ అడిగిన. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీ ఇంట్లో ఉండే సీలింగ్ ఫ్యాన్ రొటేషన్ అవుతున్నప్పుడు సీలింగ్ ఫ్యాన్ రాడ్ దగ్గర ఏ ఫోర్స్ అప్లికేబుల్ అవుతుందని క్వశ్చన్ అడిగితే అలా 10 మెంబర్స్లో 2 మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చెప్పినారు, అది కూడా నేను క్లూ ఇచ్చాక. అట్లుంది మన ఎడ్యుకేషన్ సిస్టమ్, మన స్కూల్లో పిల్లల చదివే పద్ధతి, వాళ్ళ పిల్లల టాలెంట్, అది పరిస్థితి. సరే, మా పిల్లలు సైంటిస్టులు, ఎంటర్ప్రినర్లు, గవర్నమెంట్ ఎంప్లాయీలు కానవసరం లేదు, జస్ట్ ఎంప్లాయ్ అయ్యి బానిసలాగా బతికేయాలనుకుంటే స్కూళ్ళల్లో క్లాస్ రూమ్లల్లో ఏసీలు పెట్టి మరీ చదివిస్తున్నారు. అసలు మనిషి అన్నోడికి ఎప్పుడైనా సరే కూల్గా ఉన్నప్పుడు డ్రౌజినెస్ అని వస్తుంది, అదే నిద్రమప్పు వస్తుంది. నిద్రమ వచ్చినప్పుడు వాడు ఏసీ క్లాస్ రూమ్లలో స్టూడెంట్ అనేటోడు చదువుకోవాలన్నా లేకపోతే నిద్ర అవ్వాలన్నా? ఇక్కడ పేరెంట్స్కి ఒక రియలైజేషన్ పాయింట్ అదేంటంటే, చాలామంది ఏసీని సమ్మర్లో ఎక్కువ యూజ్ చేస్తారు, మరి వర్షాకాలంలో చలికాలంలో నడిచే స్కూల్లో క్లాస్ రూమ్లలో అసలు ఏసీ ఎందుకంటే నాకు అర్థం కాదు. ఇది ఒక స్ట్రాటజీ అనమాట, బిజినెస్ స్ట్రాటజీ, కంపెనీ స్ట్రాటజీ. ఏసీ క్లాసెస్ రూమ్స్ అని ఛార్జెస్ పెట్టేసి ఫీని మరింత పెంచేస్తారు. ఆ ఛార్జెస్ ఎట్లుంటాయంటే, నిజంగా ఏసీ క్లాసెస్ పెట్టినా అంతగానో ఖర్చు కాదు, దానికంట లాభం పొందేంత కూడా ఖర్చు కాదు, అంత డబుల్గా ఉంటుంది. సో అదొక్క పేరుతో స్కూల్ ఫీని పెంచేస్తుంటారు, మిమ్మల్ని దోచుకుంటూ ఉంటారు. ఓకే, మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఏసీలనే పెరిగిండు, ఏసీతో మనకి ఏం ప్రాబ్లం లేదు, వాడేం నిద్రపోడు, మంచిగా చదువుకోవడాని మంచి స్కూల్లో ఫీజులు కట్టించి చదివిద్దామంటే డొనేషన్ అండ్ బిల్డింగ్ ఫండ్ అనే రూపంలో పేరెంట్స్ని దోచుకుంటున్నారు, కస్టమర్లాగా చూసి దోచుకుంటున్నారు. ఇక్కడ పేరెంట్స్కి ఒక రియలైజేషన్ పాయింట్, డొనేషన్ అంటే మీ ఇష్టంతో ఇవ్వాలి, అంతేగాని మేనేజ్మెంట్ ఒక అమౌంట్ ఫిక్స్ చేసి దాన్ని ఫీ రూపంలో వసూలు చేస్తుంటే, దోచుకుంటుంటే మీరు మాత్రం అస్సలు కట్టద్దు. నేను ఇప్పుడు చెప్పే డైలాగ్స్ ఎవరికి వర్తిస్తే తెలివే కానీ పక్కా వాళ్ళకి వర్తించే వరకు, వాళ్ళకి తెలిసే వరకు ఈ వీడియోని షేర్ చేయండి. అట్లీస్ట్ ఈ పాయింట్స్ని రీల్లాగా కట్ చేసైనా షేర్ చేయండి. విద్య అనేది అదే, ఎడ్యుకేషన్ అనేది జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, స్కిల్స్ సంపాదించుకోవడానికి ఒక పవిత్రమైన మార్గం. దాన్ని పవిత్రంగానే సంపాదించుకోవాలి, అంతేగాని ఇట్లా బిజినెస్లు చేసి, వ్యాపారాలు చేసి, ప్యాకేజీలు చేసి అట్లా అమ్ముకొని ఒక మార్కెట్ లాగా మీ స్కూల్ని తయారు చేసుకోండి. స్కూల్ అనేది ఒక దేవాలయం లాగా ఉండాలి, ఒక ఆలయం లెక్క ఉండాలి, కానీ ఒక కంపెనీ లాగా ఉండదు. విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కు, ఓన్లీ డబ్బున్నవారు మాత్రమే చదువుకునే హక్కు కాదు, గుర్తుపెట్టుకోండి. స్కూల్ అనేది ఒక ఆలయం, అంతేగాని ప్రతి ప్యాకేజ్కి ఇంత ప్రైజ్ అని చెప్పేసి, దానికి ఇంత డిస్కౌంట్ అని చెప్పేసి అమ్మే మార్కెట్ అస్సలు కాదు. గోల్ అనేది ఒక స్టూడెంట్ యొక్క ఇష్టం, అంతేగాని ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రైజ్ ఉండే ప్యాకేజ్ కాదు.